మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కుసంగే గ్రామం నుండి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ వేయడానికి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కదులూరి సంగమేశ్వర్ గౌడ్ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే 10 మంది వార్డు మెంబర్స్ గా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ త్రిశమ్మ ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. భారీ ఎత్తున ర్యాలీతో నామినేషన్ వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా యువ నాయకురాలు అక్క త్రిశమ్మ గారి ఆశీస్సులతో ఆదేశాలతో, అదేవిధంగా మా కుసంగి గ్రామ పెద్దలు, ముఖ్యంగా గ్రామ ప్రజలు, అన్ని కుల సంఘాల నాయకులు, మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరి సహకారంతో, అందరి ప్రేమ ఆప్యాయతతో ఈరోజు మన టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. దాంతోపాటు 10 వార్డు మెంబర్లు కూడా సంపూర్ణంగా గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు సంపూర్ణ ప్యానల్ కూడా పోటీ చేయడం జరుగుతుంది. మాకు ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా పార్టీలో కష్టపడుతూ అందరి ప్రేమ ఆప్యాయతలు కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ గ్రామ అభివృద్ధిలో మాకు తోచిన విధంగా సహాయపడుతూ ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న గ్రామాభివృద్ధి ధ్యేయంగా అని చెప్పి ముందుకు నడవడం జరుగుతుంది. అందరం కూడా గ్రామాభివృద్ధిలో పాల్పంచుకొని ఎన్నో రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని, ఎందుకంటే మనం ముఖ్యంగా మా యొక్క విన్నపం ఏంటంటే గత 15 సంవత్సరాలు కూడా ఒక పార్టీకి విధేయులుగా మీ అందరి ప్రేమ ఆప్యాయతలతోని ఈరోజు రాజకీయం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక సేవకుడిగా, ఒక మీ సోదరుడిగా, మీ అన్నదమ్ములుగా మీకు సేవలు అందిస్తా అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ ఒక్కసారి ఎందుకంటే గతంలో చూస్తూ ఉంది, ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ అందరి మళ్ళీ 100% గౌరవ మంత్రి గారి సహకారంతో, మా అక్క త్రిశమ్మ గారి సహకారంతో, మీ అందరి సహకారంతో, గ్రామ పెద్దలు అన్ని కులాలతో కూడా ఏది ఉన్నా కూడా అందరం కూర్చొని నిర్ణయం చేసి ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా అందరం పాల్పంచుకొని మన ఒక గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతూ మనం గౌరవ మంత్రి గారికి కూడా ఎప్పటికీ కృతజ్ఞత భావంతో మళ్ళీ మున్ముందు కూడా ఆయనకు అందరం కూడా సహకరిద్దామని చెప్పి మనకు కావాల్సిన పనులు ఏమున్నా కూడా తప్పకుండా సార్ దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా గ్రామాన్ని భిన్నంగా మరింత అభివృద్ధి చేద్దామని చెప్పి, ఇంకా ఏవైతే ఉన్నాయో ఇంకొన్ని సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అన్ని కూడా అందరం, నేనైనా కాకుండా మనం అందరం కూడా ఏ కులాలను అందరు కులాలు పెద్ద మనుషులు అందరం కానీ, గ్రామ ప్రజలందరూ కానీ, యూత్ అందరూ కలిసి కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క నిర్ణయాన్ని పెద్దలు గౌరవ మంత్రి వారి దగ్గర తీసుకెళ్ళి దాన్ని అమలు చేసుకుంటూ గ్రామాన్ని మనము ముందు అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఒక్కసారి చాలా మందికి అవకాశాలు వచ్చినాయి. గత 15 సంవత్సరాల మీ యొక్క ప్రేమను, మీ యొక్క ఆప్యాయతను కోరి జరుగుతుంటూ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీ అందరూ కూడా ఆశీస్సులు ఇస్తారని ఆశీర్వదించి నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి సందర్భంగా గౌరవ గ్రామ ప్రజలకు, పెద్దలకు, అందరికీ కుల సంఘాల నాయకులకు, అదేవిధంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలు, నా ఆడపడుచులు ఉన్నటువంటి నాకు నా ఆశీస్సులు గతం బయట నుండి కానీ గ్రామంలో నుండి కానీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ఇంకా నా బాధ్యత పెంచి మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని నాకు ఇస్తారని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తున్నాను.